హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ కి తిరిగి స్వాగతం. ప్రపంచంలో అత్యంత విలువైన మరియు అందరికీ ఎంతో ఇష్టమైన లోహం అదే మన బంగారం. కానీ మనం వేసుకునే ఈ అందమైన బంగారం అసలు ఎలా తయారవుతుందో మీకు తెలుసా? భూమి లోపల నుండి మన దగ్గరికి వచ్చే లోపు ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో తెలుసా? ఈ రోజు మనం ఈ వీడియోలో బంగారం తయారీ విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దశ 1: మైనింగ్, గనులలో తవ్వకం. ముందుగా బంగారం భూమి లోపల నుండి తవ్వి తీస్తారు. దీన్నే గోల్డ్ మైనింగ్ అంటారు. పెద్ద పెద్ద మెషీన్లు ఉపయోగించి భూమి లోపల చాలా లోతుగా తవ్వి మట్టి, రాళ్లను బయటికి తీస్తారు. ఈ రాళ్లలోనే బంగారం చిన్న చిన్న ముక్కలుగా దాగి ఉంటుంది. దశ 2: క్రషింగ్ మరియు మిల్లింగ్, పొడి చేయడం. ఇలా తవ్వి తీసిన రాళ్లను నేరుగా ఉపయోగించలేరు. అందుకే వాటిని పెద్ద పెద్ద క్రషర్ మెషిన్లలో వేసి పిండిలాగా పౌడర్ మారుస్తారు. ఈ పౌడర్లో మట్టి, రాళ్లు మరియు చిన్న బంగారం రేణువులు కలిసి ఉంటాయి. దశ 3: ఎక్స్ట్రాక్షన్, బంగారం వేరు చేయడం. ఇప్పుడు ఈ పౌడర్ నుండి బంగారాన్ని వేరు చేయాలి. దీనికోసం ఒక కెమికల్ ప్రాసెస్ ఉపయోగిస్తారు. ఈ పౌడర్ని పెద్ద ట్యాంకులలో వేసి నీళ్లు మరియు సైనైడ్ లాంటి రసాయనాలతో కలుపుతారు. ఈ ప్రాసెస్ వల్ల బంగారం నీటిలో కరిగిపోయి మిగతా వేస్ట్ మట్టి అంతా వేరైపోతుంది. తర్వాత ఆ నీటి నుండి బంగారాన్ని ఘనరూపంలోకి మారుస్తారు. దశ 4: స్మెల్టింగ్ మరియు రిఫైనింగ్, శుద్ధి చేయడం. కెమికల్ ప్రాసెస్ తర్వాత వచ్చిన బంగారంలో ఇంకా కొన్ని మలినాలు ఉంటాయి. వాటిని క్లీన్ చేయడానికి ఈ బంగారాన్ని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత, సుమారు 1064°C దగ్గర కరిగిస్తారు. కరిగించినప్పుడు వేస్ట్ అంతా పైకి తేలుతుంది. ఒక 100% ప్యూర్ గోల్డ్ లిక్విడ్, స్వచ్ఛమైన ద్రవ బంగారం మాత్రం కిందకి వెళుతుంది. దశ 5: గోల్డ్ బార్స్, బంగారు బిస్కెట్ల తయారీ. ఇప్పుడు ఈ ప్యూర్ ద్రవ బంగారాన్ని అచ్చుల్లో పోస్తారు. అది చల్లారాక గోల్డ్ బిస్కెట్లు లేదా గోల్డ్ బార్స్ లాగా మారుతుంది. ఈ గోల్డ్ బార్స్ ని రిజర్వ్ బ్యాంకులకు మరియు పెద్ద పెద్ద జ్యువెలరీ తయారీ కంపెనీలకు సప్లై చేస్తారు. అక్కడ ఈ ప్యూర్ గోల్డ్ కి కొంచెం రాగి లేదా వెండి కలుపుతారు. ఎందుకంటే ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ చాలా మెత్తగా ఉంటుంది, దానితో నగలు చేయలేరు. అందుకే 22 క్యారెట్ గోల్డ్ గా మార్చి వాళ్లకు కావాల్సిన అందమైన డిజైన్లలో ఆభరణాలుగా తయారు చేస్తారు. అక్కడి నుండి జ్యువెలరీ షోరూంలకి, అక్కడి నుండి మన ఇంట్లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారుగా, భూమి లోపల రాతి రూపంలో ఉండే బంగారం మన ఇంట్లో ఆభరణంగా మారడానికి ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.